మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను. ఇళయరాజు గారు తమిళనాడులో ఒక టెంపుల్ గర్భగుడిలోకి ఎలా చేయనులే, మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? అండ్ ఒకవేళ ఆపితే లీగల్గా ఎలా వెళ్ళచ్చు? స్వతంత్రం రాకముందు యాక్చువల్గా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది చాలా మందికి ఉండే. అవును సార్. టెంపుల్లోకి కానీ Hmm. ఇళ్లలోకి కానీ Hmm. బ్రాహ్మణ ఇళ్లలోకి కానీ రాకుండా ఉండడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవును. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఇళయరాజా గురించి మాట్లాడుకున్న జనరల్గా మాట్లాడితే Hmm. ఆఫ్టర్ ఈ రిస్ట్రిక్షన్స్ బేస్ చేసుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత అన్టచబిలిటీ డిమాలిషన్ యాక్ట్ అనేది కూడా తీసుకొచ్చారు 1955లో. ఓకే. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ యాక్ట్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాని గురించి మాట్లాడితే Hmm. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారము Hmm. నీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, నాకు అలాంటి హక్కులు ఉన్నాయి. ఓకే, ఈక్వల్గా ఉండే ఏ Yes. మనిషికైనా. ఈక్వాలిటీ అనే ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 14 అనే ఫండమెంటల్ రైట్ Hmm. నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, ఫారిన్ సిటిజన్స్ కూడా వర్తిస్తుంది. ఓకే. ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 32లో అన్ని ఫండమెంటల్ రైట్స్ ఫారిన్ సిటిజన్స్ కి వర్తించవు. Hmm. ఓకే. బట్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ మాత్రము అలాంగ్ విత్ ఇండియన్స్ ఫారెన్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇండియాలో అందరికీ వర్తించినట్టే. Hmm. Hmm. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, సో అండ్ సో ఆల్ కూడా. Hmm. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అది వచ్చాక ఇప్పటికీ కూడా ఇలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని కానీ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కేటగిరీస్, ఇక్కడ Oh. మనం క్యాస్ట్, క్లాస్, రిలీజన్ బేస్ చేసుకుని కాకుండా ఒక అభద్రతా భావం, అపనమ్మకంతో ఇలాంటి వాళ్ళని ఇంకా మీరు గుడిలోకి రానియము, గర్భగుడిలోకి రానియము అంటే ఇప్పటికీ కూడా ఇండియా డెవలపింగ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ అనేది కూడా ఏర్పడుతుంది. రైట్ సార్. ఎప్పుడైతే ఆర్టికల్ 14 ఇంప్లిమెంట్ చేస్తున్నావో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ గవర్నమెంట్, ఎయిదర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద ఆర్టికల్ 14, ఓకే. to provide the fundamental right of Article 14 to all the state citizens, all the nation citizens. ఓకే. అప్పుడు మనకి ఇంతకు ముందు కూడా చూసాము, లాస్ట్ ఇయర్ మన 2 to 3 years బ్యాక్ రామ్నాథ్ కోవింద్ గారు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. Oh. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులను ఇలా అంటే గుళ్ళోకి రానియము, అంటే ఫంక్షన్లోకి రానియము అంటే నిజంగా ఇండియాలో ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చూస్తుంది అనేది నిదర్శన. యాక్చువల్ అవును సార్. ఇప్పటికీ మీరు ఊర్లో వెళ్తే ఈవెందో మనకి 75 ఇండిపెండెన్స్ జరిగినప్పుడు కూడా కొందరు క్యాస్ట్ బేసిస్ మీద, రిలీజియస్ బేసిస్ మీద టెంపుల్లోకి రావద్దు, అరే మీకేంట్రా ఇక్కడ పని అని డైరెక్ట్ గా అంటే విలేజెస్ లో ఇంటర్నెట్ వాళ్ళలో కూడా అవును. మీకు ఇప్పుడప్పుడు చూస్తుంటారు. ఇంతకుముందు అంటే 2014 ముందు జియో ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇప్పుడు జియో ఇంటర్నెట్ 2020లో అందవచ్చు కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా చిన్న చిన్న ఉందంటే అవి వైరల్ గా కూడా మారుతున్నాయి యాక్చువల్ గా. సో ఇట్లాంటప్పుడు డెఫినెట్ గా మనం ఇంతకుముందు సేమ్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ జెండర్ చూస్తాం. శని సింగాపూర్ ఒకటి, ప్లస్ ఇంకొకటి అయ్యప్ప మాల్ దగ్గర కూడా, అయ్యప్ప టెంపుల్ దగ్గర కేరళలో కూడా చూసినాం. అవును సార్. శని సింగాపూర్ లో వన్ ఆఫ్ ద ఉమెన్ యాక్టివిస్ట్ డైరెక్ట్ గా వెళ్ళి ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు, మమ్మల్ని ఎందుకు అలో చేయట్లేదు, శని సింగాపూర్ టెంపుల్లో ఉమెన్స్ కి ఎందుకు అలో లేదని వాళ్ళు కంప్లీట్ గా ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. అయ్యప్ప స్వామి టెంపుల్ కేరళలో కూడా, శబరిమలలో కూడా వన్ ఆఫ్ ద ఉమెన్ ఆర్డర్ తీసుకొస్తే బట్ అక్కడ ఉన్న అయ్యప్పలు అడ్డుకున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ రెస్పెక్టివ్ ఇన్ ద కోర్ట్ డిసిజన్స్ అండ్ కోర్ట్ ఆర్డర్స్. కానీ ఫైనల్ గా ఏమైందండి, ఆ అపనమ్మకంతో అసలు అయ్యప్ప టెంపుల్లోనే ఆ క్రాంతి అనేది కూడా నిర్ధారణ కాలేకపోయింది. నిజంగా దైవానుగ్రహం ఆ క్రాంతి అనేది, ప్లస్ ఇంకొకటి మామూలుగా అది మ్యాన్ మేడ్ లైట్ అనేది. సో దైవానుగ్రహం అనేది ప్రూవ్ కాలేకపోయింది యాక్చువల్ గా. ఈవెన్ దో we might not conclude it is a man made light, okay, but we can confirm that is not a daivanugraham light especially. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే ఆలయాల మీద కన్సర్న్ స్టేట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ ఆలయాల మీద 100% యాక్షన్ తీసుకోవాలి. ఆలయాల మీద ప్లస్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ మీద 100% యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి, అలా చేస్తే కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా స్టేట్ ఒక యాక్ట్ పాస్ చేయాలి. ఇలా ఈవెన్ దో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇలా అన్టచబిలిటీ బేస్ మీద ఇంకా టెంపుల్ ఎంట్రీ, ఫంక్షన్స్ ఏంటి నాట్ అంటే
ఎవరైనా అంటచబిలిటీ ఎగ్జాంపుల్ చూపిస్తే అది గుడైనా గర్భగుడైనా ఒక ఉన్నత స్థాయి కానీ ఒక ఉన్నత క్యాస్ట్ అందరూ వెళ్ళినప్పుడు ఈయన కూడా ఎలిజిబుల్. ఎందుకంటే బేస్డ్ ఆన్ క్లాస్, క్యాస్ట్, జెండర్, ఇవన్నీ రిలీజియన్, పార్టీ, ఇవన్నీ డిస్క్రిమినేషన్ చేస్తే వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి అబోవ్ 7 years పనిష్మెంట్ ఇస్తే తప్ప ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కావాలని నా యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.